తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీల గురి పార్లమెంట్లో గెలుపు కోసమే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో కంటే సీట్లు ఎక్కువగానే సాధించాలనే పట్టుదల ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా గెలిచి తమ సత్తా చూపించాలనుకుంటుంది. ఇక బీజేపీ విషయానికొస్తే మూడోసారి అధికారంపై గురిపెట్టింది. కావున దక్షిణ భారత్ కనీసం 45 ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇలాంటి సమయంలో గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను వదిలిపెట్టుకోవాలని మాత్రం బీజేపీ అనుకోదు. అందులో భాగంగానే తెలంగాణకు అమిత్ షా ఈ నెల 28న రానున్నారు. కార్యకర్తలను సమన్వయం చేయడమే కాకుండా ఎంపీ అభ్యర్థులను ఎవరిని నిలబెట్టాలనే విషయంపై చర్చ జరపనున్నారు. బండి సంజయ్ని ఈ ఎన్నికల్లో జహీరాబాద్ పంపించాలని పార్టీ యోచిస్తున్న నేపథ్యంలో కరీంనగర్లో ఎవరిని నిలబెడితే పార్టీ గెలుస్తుందనే చర్చ మొదలైంది. పార్టీ కోసం పనిచేసే వ్యక్తినే కాకుండా అటు బండి సంజయ్కి ఇటు ఈటల రాజేందర్లకు వ్యతిరేకం కాని వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వ్యక్తి కోసమే పార్టీ వెతుకులాట ప్రారంభించేసింది. అందులో భాగంగా పాడి ఉదయానందన్ రెడ్డి విషయం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారట. బ్రైట్ లైఫ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నిరుపేద పిల్లలకు విద్యను దగ్గర చేస్తున్నారు. గ్రామీణ ఉపాధి, మహిళా సాధికారత పేరుతో ఉపాధి కల్పిస్తున్నారు. ట్యూటరో ద్వారా నాణ్యమైన విద్యను పిల్లలకు అందిస్తున్నారు. అటు గ్రామాల్లో ఉపాధి కల్పించడం, ఇటు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తూ వారి కాళ్లపై వారే నిలబడేలా చేశారు. ఇలా అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని అంటుంటారు. కానీ ఆ గ్రామాలను అభివృద్ధి చేయాలన్న ఇంగితం ఉన్న నాయకులు అరుదుగా కనిపిస్తారు. ఆ కోవకు చెందిన వ్యక్తే పాడి సుధాకర్ రెడ్డి. 1960లోనే వీణవంకను ఆధునిక గ్రామంగా తీర్చిదిద్దిన వ్యక్తి పాడి సుధాకర్ రెడ్డి. ఆయన మనవడి పాడి ఉదయానందన్ రెడ్డి. వీణవంక గ్రామాన్నే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో విద్యుత్ వెలుగులు నింపారు సుధాకర్ రెడ్డి. వీణవంక గ్రామంలో పశు వైద్యశాల, పోస్టాఫీసులను ఏర్పాటు చేయించారు. 1967లో పేద విద్యార్థులకు చదువు అందించడంతో పాటు వసతి గృహాలను ఏర్పాటు చేయించారు. 60 ఏళ్ల కింద గ్రామ స్థాయిలో రాజకీయం చేసిన నాడే అభివృద్ధి గురించి ఆ కుటుంబానికి అన్ని ఆలోచనలు ఉంటే ఆయన కుటుంబ సభ్యుడైన పాడి ఉదయానందన్ రెడ్డి ఎలా ఆలోచిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో చేయాలన్న తపన ఉండే ఉదయానందన్ 2001లోనే నెలకు 15 లక్షల జీతాన్ని వదిలిపెట్టి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. మనం 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే సదుద్దేశంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ప్రజలకు సేవ చేసే గుణం ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి కావడంతో స్వతహాగానే ఉదయానందన్ రెడ్డికి సేవా గుణం అలవాటు పడింది. తన ప్రాంత ప్రజల వెనుకబాటుతనాన్ని చూసి చెలించిపోయిన ఉదయానందన్ వారికి ఉపాధి అవకాశాలు లభించే మార్గాలను అన్వేషించారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్లో ప్రావీణ్యం పొందేందుకు పలు స్కూళ్లకు కంప్యూటర్లు ఇప్పించారు. పేద విద్యార్థుల చదువు కోసం ఆర్థికంగా తోడ్పాటు అందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు సైతం చూడని సందర్భాలు మనం అనేకం చూశాం. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో కటిక పేదరికంలో ఉన్నవారు పస్తులు ఉండాల్సిన పరిస్థితుల్ని చూశాం. అలాంటి ఘటనలు చూసి చెలించిపోయిన ఉదయానందన్ రెడ్డి వారికి అండగా నిలవాలని అనుకున్నారు. అలా అనుకోవడమే ఆలస్యం. తన వంతు సాయంగా పేదవారికి సరుకులు, ఆహారం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇలా ఎన్నో రకాలుగా తన ప్రాంత ప్రజలకు సేవ చేస్తూ ఆ ప్రాంతవాడిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. సేవా కార్యక్రమాలు ఒక ఎత్తైతే మరోపక్క తాను పుట్టిన ధర్మం కోసం పోరాటం చేసే తత్వం ఆయనది. హిందుత్వం కోసం ఎక్కడికైనా ఎంతవరకైనా వెళ్తాడనడంలో అతిశయోక్తి లేదు. మొదటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆలోచన ధోరణి ఉన్న కుటుంబం ఉదయానందంది. దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే వ్యక్తి, సేవాగుణం ఉన్న వ్యక్తి కావడంతో ఉదయానందన్ రెడ్డి వైపు బీజేపీ మొగ్గు చూపుతుంది. బీజేపీ మూల సిద్ధాంతమే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ట్రీట్ ఫస్ట్. ఇక దానిని ఆచరణలో పెడుతున్న ఉదయానందన్ రెడ్డికి కాకుండా బీజేపీ మరొకరికి టికెట్ ఇస్తుందని అయితే ఎవరు అనుకోరు.